కాకినాడ నగరంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కాకినాడ పాత బస్టాండ్ సమీపంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ ఆరాధన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పాస్టర్ రెవరెండ్ జి రాజభూషణం అధ్యక్షతన జరిగిన ఈ ఐక్య క్రిస్మస్ ఆరాధనలో జంగారెడ్డిగూడెంకు చెందిన డాక్టర్ ఏఆర్ పాల్సన్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ఐక్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఐక్య క్రిస్మస్ ఆరాధనను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పాస్టర్ రెవరెండ్ జి రాజభూషణం మాట్లాడుతూ ఐక్య క్రిస్మస్ ఆరాధనను విజయవంతం చేసిన సంఘస్థులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక మీదట ప్రతి ఏడాది ఈ విధంగానే ఐక్య క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక సంఘముల క్వైర్ వారిచే ప్రత్యేక గీతాలాపన ఆరాధనలు నిర్వహించారు. ఈ ఐక్య క్రిస్మస్ లో యెహోవా షమ్మా వర్షిప్ సెంటర్ పాస్టర్ మోజెస్ బ్రెన్హమ్, ఏల్ షడ్డాయ్ సియోను ప్రార్థన మందిరం పాస్టర్ నక్కా సత్యం, పెనుయేలు ప్రార్థన మందిరం పాస్టర్ బి ప్రకాష్, స్తుతి మందిరం పాస్టర్ పాల్ రాజ్కమల్, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ సత్యం, యెహోవా రాషా ప్రార్థన మందిరం పాస్టర్ ఎస్ జోసఫ్, బెరెకా ప్రేయర్ టవర్ పాస్టర్ రవికుమార్, గ్రేట్ గాస్పల్ చర్చ్ పాస్టర్ ఏలియా, సియోను కల్వరి చర్చ్ పాస్టర్ దేవరాజులతో పాటు పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. బట్టి ఎంత అద్భుతంగా ఈ రోజున ఈ కూడిక జరుగుతుంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఎందుకంటే ప్రపంచంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి. ఓకే, మన దేశంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అన్నిటికంటే ప్రస్తుతం మన కాలనీ, ఎందుకంటే మనం ఎక్కడ పరిచయం చేస్తున్నామో, ఎక్కడ జీవిస్తున్నామో, ఈ కాలనీ గురించి మనందరికీ ఒక భారం కలిగి ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుదినము మన కాలనీ అంతా కూడా ప్రభు చేతిలోకి రావాలని ప్రార్థన చేయండి దయచేసి. అది మన భారమై ఉండాలి, అది మన రెస్పాన్సిబిలిటీ అయి ఉండాలి అని నేను కోరుచూ ఉన్నాను. ఉన్నతమైన దర్శనంలో భాగంగా మేమందరం ఇక్కడ చేర్చబడి నీవు ఈ లోకానికి వచ్చిన ఈ అద్భుతమైన పండుగను ప్రభువా మేము జరుపుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఏక మనసుతో నిన్ను ఊరేగించడానికి ప్రభువా మాకిచ్చిన ఈ మంచి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మేము లేఖనాలను ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. మా ధ్యానాలు నీకు అంగీకృతమలగినట్లుగా ఆశీర్వదించండి. ఆత్మలు ఉజ్జీవింపబడడానికి, సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి, అనేక మంది అవగాహన కలిగి ఉండడానికి కోసం నీ ఉన్నతమైన ఆలోచన మాకందరికీ తెలియచెప్పండి. మీరే మా అందరితో మాట్లాడండి. నిలబడిన మీ దాసులు నిజంగా బలహీనుడే ప్రభువా. ఈ రక్షకుడని తెలుసుకోవాలని మేమందరం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి ఇక్కడ ప్రజానీకానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా పాత బస్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మాలని, యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తే లోకానికి వచ్చాడని మేము ప్రకటించడం జరిగింది. ఆ మీటింగ్లో మరి పాల్సన్ గారు వాక్య పరిచయం చేశారు. మిగతా 10 మంది సేవకులు కూడా వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈ విధంగా దేవుణ్ణి మరి ప్రతి సంవత్సరము దేవుని చిత్తమైతే జరిగించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఈ నెల 8వ తారీఖున మరి మా చర్చి దగ్గర కార్యక్రమం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 12వ తారీఖున క్రిస్మస్ మైనార్టీ క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది. మరి ఇక్కడ విన్నవారందరూ కూడా ఆ ప్రోగ్రాంలో కూడా పాల్గొవాలని మీ అందరినీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం.